పైలం అవినీతి అంతం మన పంతం. నేను గుర్తు చేస్తున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పిండు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చెలో నిలిచిపోతావు అని చెప్పినటువంటి నాయకుడు మన అంబేద్కర్ గారు. కాబట్టి మనం కూడా మన కోసం కాకుండా మన జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం, దేశం కోసం, దేశ సమాజం కోసం కూడా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, అదేవిధంగా కొమరం భీం కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, కొండా లక్ష్మణ్జీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కూడా వారి జీవితాలను మన కోసం త్యాగం చేసిర్రు, మన కోసం ప్రాణాలు అర్పించిర్రు అనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నాయి. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో కానీ మనం రాజ్యాధికారాన్ని మనం సాధించుకుంటున్నామా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం రాజకీయంగా చైతన్యం కనుక లేకపోతే దాదాపు బీసీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈరోజు అగ్రవర్ణాల దగ్గర ఈరోజు బాన్సలుగా పనిచేయడం జరుగుతుంది. 6% ఉన్నవాళ్ళు, 5% ఉన్నవాళ్ళు మరి ముఖ్యమంత్రులు అవుతూ ఉంటే దాదాపు 60% మంది ఉన్నటువంటి బీసీలము మన ముఖ్యమంత్రి కాకూడదా అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కులాలు వేరైనా, వృత్తులు వేరైనా, మన నెత్తురు ఒక్కటే అన్న భావనతోటి మనం ముందుకు పోయి రాజ్యాధికారం దిశగా మనం అందరం అడుగులు వేయాలి. ఈరోజు ఒక బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనాభా లెక్కల్లో కులాల వారీగా సేకరించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి పాదయాత్రలు చేస్తున్నాం, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా మండటికి మొన్న కామారెడ్డి నుండి కరీంనగర్ దాకా 10 రోజులు పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది. ఈ జనాభా లెక్కల్లో కులాల వారీగా సేకరిస్తే ఆ కులాల యొక్క సంఖ్య తెలుస్తుంది, ఆ కులాలకు తగ్గట్టుగా రాజకీయంగా అవకాశాలు కూడా దక్కుతాయి. ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 136 కులాలుంటే మరి 136 కులాలు ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టినాయా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అడుగు పెట్టకుండా మన వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందంటే అన్నిట్లో కూడా అన్యాయం జరుగుతుంది. నేను పార్టీల గురించి మాట్లాడుతున్నా, నీకు పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిని. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలుపరచాలి. మా పద్మశాలి బిడ్డలు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, నాయి బ్రాహ్మణ బిడ్డలు జడ్పీటీసీలు కావాలి, ఇలా యాదవ్ బిడ్డలు, అదేవిధంగా వడ్డెర బిడ్డలు, నాయి బ్రాహ్మణ బిడ్డలు, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ బిడ్డలు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీసీ కులాలు 130 మంది, 136 కులాలు కంపల్సరిగా ఈరోజు రాజ్యాధికారంలో వాటా దక్కాలి. వాటా దక్కాలంటే మనకు కులగణన అవసరం. కులగణన ద్వారానే మనకు ఏదైనా సాధ్యమవుతుంది. సోదర ఎస్సీలకు, సోదర ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా ఈరోజు మరి అగ్రవర్ణాలకు కూడా వారి 10% రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఈరోజు బీసీలకు లెక్కలు ఉన్నాయా? బీసీలకు లెక్కలు ఎందుకు లేవా అంటే ఈరోజు బీసీల యొక్క లెక్కలు తీస్తే వాళ్ళ లెక్కలు తేలుతాయన్న ఆలోచనతోటి లెక్కలు తీస్తలేరు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఉన్నటువంటి ఈరోజు కులాలు కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని కులగణన కోసం కూడా పోరాడవలసిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఈరోజు ఇలాంటి మహనీయులు సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, కాసోజు శ్రీకాంతాచారి దాదాపు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు. చాలా మంది కూడా బహుజనులుగా రాజ్యాధికారం కోసం అనేక రకాలుగా కృషి చేసిరు. వాళ్ళ యొక్క ఆశయాలు ముందుకు పోవడం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా సంఘటితంగా ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకునే దగ్గర, శాసనాలు చేసే దగ్గర అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి వారి యొక్క ఆశయ సాధనలో మనం అందరం కూడా ముందు ఉండి తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.